ఇది భారత్ పాకిస్తాన్ యొక్క సందర్భాలలో ఒక క్రూషియల్ అంశం. పాకిస్తాన్ ఎలా తమ ఓటమిని విక్టరీగా చిత్రీకరిస్తుంది, దాని వెనక ఉన్న రాజకీయ ఆటలు ఏమిటి? ఈ వీడియోలో మనం దాన్ని సింపుల్ గా చూద్దాం. ఇంకెందుకు కలిసి వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్స్. పాకిస్తాన్ ఆర్మీ యుద్ధ భూమిలో భారత్ తో ఎప్పుడూ గెలవలేదు. ఇది హిస్టరీ చూస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది. భారత్ తో జరిగిన వార్స్ 1947, 1965, 1971, 1999, కార్గిల్ ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోయింది. ఇప్పుడు కూడా రీసెంట్ వార్ లో కూడా భారత్ తో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ లో వాళ్ళు ఎసెసివ్లీ ఓడిపోయారు. కానీ హియర్స్ ద ట్విస్ట్, పాకిస్తాన్ ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. బ్యానర్లు, హోర్డింగ్లు, సోషల్ మీడియాలో పోస్టులు అన్ని వాళ్ళు గెలిచినట్టు చూపిస్తున్నాయి. దేర్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. Army chief has promoted himself. The infamous General Asim Munir, he is now Field Marshal Asim Munir. వై డస్ పాకిస్తాన్ ఆర్మీ డూ దిస్? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు ఇలా చేస్తుంది? ఆన్సర్ చాలా సింపుల్, పవర్ కన్సాలిడేషన్ కోసం. పాకిస్తాన్ లో ఆర్మీ అనేది ఒకే ఒక స్ట్రాంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్. ఒకవేళ ఆర్మీ పాపులర్ గా బలంగా ఉంటేనే దేశాన్ని ఒకటిగా ఉంచగలదు, లేకపోతే పాకిస్తాన్ డిస్ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ రిస్క్ ఖచ్చితంగా ఉంది. ఈ ప్రోపగండా వాళ్ళకు ఒక టూల్. దీంతో వాళ్ళు వాళ్ళ పబ్లిక్ సపోర్ట్ పొందుతారు, పొలిటికల్ కంట్రోల్ నిలబెట్టుకుంటారు, అండ్ ఈవెన్ ఫైనాన్షియల్ డామినెన్స్ కొనసాగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఏం జరిగిందో గుర్తుంది కదా? ఇమ్రాన్ ఖాన్ ని ఆర్మీ అరెస్ట్ చేసింది. దాంతో మ్యాసివ్ ప్రొటెస్ట్ జరిగాయి పాకిస్తాన్ అంతటా. ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఐఎస్ఐ బిల్డింగ్స్ మీద అటాక్స్ జరిగాయి. ఇది అన్ఇమాజినబుల్. పాకిస్తాన్ లో ఆర్మీని క్వశ్చన్ చేయడం అనేది అసాధ్యం అనుకునేవాళ్ళు, కానీ ఆ సమయంలో ఆర్మీ పాపులారిటీ చాలా తక్కువగా ఉంది. బట్ నౌ ఆఫ్టర్ దిస్ రీసెంట్ కాన్ఫ్లిక్ట్ విచ్ ఇస్ రీసెంట్లీ హ్యాపెన్ ఇన్ పెహల్గామ్, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్. అంతా మార్చేసింది. ద పవర్ ఆఫ్ ప్రోపగండా. ఇప్పుడు ఒక లేటెస్ట్ ఒపీనియన్ పోల్ గురించి మీకైతే ఖచ్చితంగా చెప్పాలి. గ్యాలప్ సర్వే. ఈ పోల్ ప్రకారంగా 96% పాకిస్తాన్ పబ్లిక్ పాకిస్తాన్ భారత్ తో యుద్ధం గెలిచింది అని నమ్ముతున్నారు. ఆ విషయం మీరు నమ్ముతారా? 82% మంది ఆర్మీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ వార్ లో నమ్ముతున్నారు. లెస్ దాన్ 1% మాత్రమే దాన్ని నమ్మట్లేదు. అండ్ హియర్స్ ద షాకింగ్, 92% చెప్పింది ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మీద వాళ్ళ ఒపీనియన్ మెరుగైందంట. వాళ్ళ ఆర్మీ మీద వాళ్ళకి రెస్పెక్ట్ పెరిగిందంట. ఏంటి, ఓడిపోతున్నాయి కాకపోతే వాళ్ళు గెలిచారని చెప్పుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. మరి ఇదంతా ఎలా పాసిబుల్? ప్రోపగండా పవర్ వల్ల. ఇంట్రెస్టింగ్లీ ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు ఆర్మీని ప్రైజ్ చేస్తున్నాడు. తను ఏమన్నాడంటే, దిస్ కంట్రీ ఈజ్ మైన్, సో ఈజ్ మై ఆర్మీ. ఐ పే ట్రిబ్యూట్ టు ద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆల్ అవర్ మిలిటరీ పర్సనల్ ఫర్ their professionalism and outstanding performance. ఇది విని ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ని అవుట్ స్టాండింగ్ చేసింది ఆ పాకిస్తాన్ ఆర్మీ. తను ఏమనేటోడు, పాకిస్తాన్ ఆర్మీ పాలిటిక్స్ కి దూరంగా ఉండాలి అని అనేటోడు. కానీ ఇప్పుడు హీ హాజ్ నో చాయిస్. పబ్లిక్ ఒపీనియన్ ఆర్మీకి ఫేవర్ గా ఉంది, సో మూసుకుని పబ్లిక్ ఒపీనియన్ ఫాలో అవ్వాల్సిందే తను. ఇదేం కొత్త కాదు, ద సేమ్ ఓల్డ్ ప్లేబుక్ స్ట్రాటజీ. పాకిస్తాన్ ఈ ప్లేబుక్ స్ట్రాటజీని డెకేడ్స్ నుంచి యూజ్ చేస్తుంది. ఎలాగంటే దేశంలో ఎకనామిక్ లేదా పొలిటికల్ ప్రెషర్ వచ్చినప్పుడు భారత్ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి యుద్ధంలో ఓడిపోయి ప్రాపగండా ద్వారా వాళ్ళు యుద్ధంలో గెలిచేసినట్టు విక్టరీ పోస్టులు హోర్డింగ్ వేసుకుని ఫైనల్లీ వాళ్ళని వాళ్ళు పాకిస్తాన్ సేవియర్స్ గా చిత్రీకరించుకుంటారు వాళ్ళ పబ్లిక్ కి. ఈ ఫామ్ లో వాళ్ళకి ఎప్పుడు వర్క్ అవుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అసీం మునీర్ ఇప్పుడు ఎకనామికల్ క్రైసిస్, పొలిటికల్ అన్రెస్ట్ నుంచి పబ్లిక్ అటెన్షన్ ని డైవర్ట్ చేయగలిగాడు. ఇమ్రాన్ ఖాన్ ని కూడా కార్నర్ చేశాడు. బట్ ఇదంతా ఎంతకాలం నిలుస్తుంది? ఎప్పటికైనా నిజం చేయాల్సిందే కదా. ఈ మిలిటరీ నేషనలిజం ఎంత కాలం సస్టైన్ అవుతుంది? దీనికి 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, హిస్టారికల్ సక్సెస్. ఈ స్ట్రాటజీ దాదాపు 80 సంవత్సరాల నుండి వర్క్ అవుతుంది. ఆర్మీ ఎప్పుడు వాళ్ళ నేరేటివ్ ని రీప్యాకేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నవాజ్ షరీఫ్ ని అవుట్ స్టాండ్ చేసి ఇమ్రాన్ ఖాన్ ని కూర్చోబెట్టారు. ఇమ్రాన్ ఖాన్ కంట్రోల్ తప్పితే అతన్ని తీసేసి షాబాజ్ షరీఫ్ ని పెట్టారు. ఇదంతా ఒక సైకిల్. సెకండ్ వన్, ఎకనామిక్ వోస్. పాకిస్తాన్ ఎకనామీ ఇన్ ట్రబుల్, అది మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ జీడిపి గ్రోత్ టార్గెట్ 3.6%, బట్ యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 2.6%. ఈ ఎకనామిక్ ప్రెషర్ కూడా మళ్ళీ ఆర్మీ మీద పడుతుంది. అసీం మునీర్ పర్సనల్ బిజినెస్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నాడు, బట్ ఇట్స్ ఎ టఫ్ రోడ్. థర్డ్ వన్, ఇంటర్నల్ ఛాలెంజెస్. బలోచిస్తాన్ నుంచి ఒక ప్రెషర్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సెపరేటిస్ట్ టెర్రరిస్ట్ ఆర్మీ ప్రాపగండా నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు ఆర్మీకి అంత సత్తా లేదని. అదే పాక్ ఆర్మీకి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని ఇండియా తుక్కు కింద కొడుతుందన్న విషయం వాళ్ళకైతే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బలోచిస్తాన్ లో ఒక స్కూల్ బస్ మీద సూసైడ్ అటాక్ జరిగింది. 4 పిల్లలు చనిపోయారు పాపం. ఈ రియాలిటీని ఎలాంటి ప్రాపగండాతో కవర్ చేస్తున్నారో చూడాలి. వాట్ షుడ్ పాకిస్తాన్ డూ యాక్చువల్లీ? పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలి నిజంగా? అయితే భారత్ ఎప్పటి నుంచో చెప్తుంది, స్టాప్ ఫండింగ్ టెర్రరిజం, ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ గ్రోత్. టెర్రరిజం కి ఫండింగ్ ఆపేసేయండి, మీ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది భారతే కదా, ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ కి ఎప్పటి నుంచి చెప్తూనే ఉంది. కానీ పాకిస్తాన్ జనరల్స్ ఈ అడ్వైస్ ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు. ఆబ్వియస్లీ చేస్తారు కూడా, బికాస్ దేర్ పాకిస్తాన్. అసీం మునీర్ ప్రొఫైల్ ఇప్పుడైతే మంచి బూస్ట్ లో ఉంది. మనోడు ఇప్పుడు అక్కడ హీరో, ఆర్మీ పాపులారిటీ పెరిగింది. సో లాజిక్ సేస్ he might be tempted to use same old playbook strategy again. కానీ భారత్ ఎప్పుడు ప్రిపేర్డ్ గానే ఉండాలి. వాడి దగ్గర ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య కోసం మనల్ని కొట్టి మన దగ్గర ఉన్న జనాలను చంపేసేసి
మనతో ఒక యుద్ధం ఒక కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసేసుకుని దాంతో వాడు యుద్ధానికి వచ్చినట్టు ప్రాపగండా క్రియేట్ చేసి వాడే గెలిచినట్టు ఇంకో ప్రాపగండా క్రియేట్ చేసి వాడి దగ్గర బ్యానర్లు అన్ని వేసుకుని నేను గెలిచేసా అనేసి అక్కడంతా కంట్రోల్లో తెచ్చేసుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, మన వీడియోలో ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాము. ఒక రెస్పాన్సిబుల్ మీడియా ప్లాట్ఫామ్గా వి వెరిఫై, క్రాస్ చెక్ అండ్ ఓన్లీ దెన్ షేర్. ప్రతి పిక్చర్ వీడియోకి సోర్స్ కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. బికాస్ యూ డిజర్వ్ ద ట్రూత్. నో నాయిస్, నో ప్యానిక్, జస్ట్ ఫ్యాక్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తాం పాకిస్తాన్ వాళ్ళ ప్రోపగెండాతో ఎలా భారత్ మీద యుద్ధం చేసి గెలిచింది అని ఫేక్ న్యూస్ వాళ్ళ కంట్రీలో వాళ్ళే స్ప్రెడ్ చేసుకుని మసిపూసి మారేడికాయ చేస్తున్నారో, వాళ్ళ ప్రజల్ని వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో చూసాం కదా. సో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? డు పాకిస్తాన్ విల్ ఎవర్ చేంజ్ దేర్ స్ట్రాటజీ? వాళ్ళు ఎప్పుడైనా నీతిగా న్యాయంగా యుద్ధం చేయగలరు అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మాకు బూస్ట్ ఇవ్వండి. బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో దట్ మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చిన్న ఛానల్ కొంచెం ప్రోత్సహించండి. మంచి ఫ్యాక్ట్స్, మంచి వీడియోస్ ఇంకా మేము ముందుకు తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. అప్పటిదాకా జై హింద్, బీ సేఫ్, బీ ఇండియన్.